హలో ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, అందరికైతే నమస్తే. నేను మీ ఆయాజ్ విహారీ. ఈరోజు వ్లాగ్ వీడియో ఏంటంటే, మన ఛానల్లో చాలా రోజుల నుంచి అయితే వ్లాగ్ వీడియోస్ అయితే రాలేదు. సో ఈరోజు అయితే వీడియో అయితే పెట్టబోతున్నాను. నేను ఈరోజు విజిట్ చేసే ప్లేస్ ఏదంటే ఉరుగుంద మండలం ఎల్లార్తి గ్రామంలో అయితే ప్రజెంట్ అయితే నేనైతే ఉన్నాను. ఇక్కడ హజరత్ షాషా శిక్షావలి దర్గా అయితే నేనైతే మీకు చూపించబోతున్నాను. ఇక్కడ కుల మతాలకు అతీతంగా అయితే భక్తులు అయితే రావడం అయితే జరుగుతుంది. ప్రతి అమావాస్య అయితే చాలా రద్దీకి అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఆ రద్దీ ఏంటి, ఈ దర్గా హిస్టరీ ఏంటి, ప్రతి ఒక్కటి నేనైతే ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. ఇంకా ఎందుకు ఆలస్యం, ఈ వీడియోని అయితే మొదలు పెట్టేద్దాం. సో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నదైతే ఎంట్రన్స్ ఫ్రెండ్స్. ఇది ఇప్పుడు ఈ దర్గాకైతే వెళ్ళబోతున్నాం. ఎక్కడైతే స్కిప్ కొట్టకుండా అయితే చూడండి. సో వెళ్దాం, పదండి. సో ఫ్రెండ్స్, ఎంట్రన్స్ నుంచి అయితే వచ్చేసామన్నమాట. మీరు చూస్తున్నారు కదా, భక్తుల రద్దీ అయితే చూడండి ఎలా ఉందో. ఇక్కడ మొత్తం కుల మతాలకైతే అతీతంగా అయితే వస్తారు ఈ దర్గాకి. అంటే ఈ దర్గా ప్రత్యేకం ఏంటి, ఇక్కడ రావడానికి గల కారణాలు ఏంటనేది నేనైతే మీకైతే సపరేట్ అయితే చెప్పబోతున్నాను. ముందుగా మన ఛానల్ చూసే వాళ్ళు అయితే ఒక లైక్ వేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. సో ఫ్రెండ్స్, ఇది నా చిన్న రిక్వెస్ట్ అనుకోండి. ఇక్కడ బోర్డు కనిపిస్తుంది చూసారా, ఎవరో మొక్కుబడితో అయితే చేపించింది ఫ్రెండ్స్. ఇది మొత్తం డాబా. అంటే భక్తులకు ఎప్పుడైనా వర్షం వచ్చినప్పుడు తడవకుండాకైతే దీన్ని ఇదైతే చేశారు. మొత్తం ఫ్యాక్చరింగ్ అయితే చేశారు మొత్తం. అక్కడ కొద్ది క్లీన్ అయితే రాలేదు ఫ్రెండ్స్. ఇప్పుడైతే క్లియర్ కట్గా అయితే వస్తుంది. కొద్దిగా లైట్ ఫెయిల్ అయితే అవుతుంది, ఎందుకంటే ఈరోజు మేఘామృతం అయితే అయ్యింది. అందుకోసమని అయితే క్లారిటీ అయితే రావడం లేదు కెమెరా. సో కొద్దిగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. ఇదైతే షేక్షావలి దర్గా ఫ్రెండ్స్. ఇది ఇక్కడ నుంచి మొదలు పెడతామన్నమాట. ఎంట్రన్స్లోనే మనకు షేక్షావలి దర్గా అయితే వస్తుంది. ముందు ఆ దర్గాలోనే వెళ్తున్నాను. దర్గా లోపలికి వెళ్ళిన వాళ్ళు అయితే బయటకైతే వస్తున్నారు. ఈరోజు అమావాస్య కావటంతో భక్తులు అయితే చాలామంది అయితే ఉన్నారు. లోపల వెళ్ళిన తర్వాత అయితే అసలు ఇక్కడ వీడియో తీయరాదు అని అయితే చెప్పారు. కానీ మీకోసం అయితే కష్టపడి అయితే లోపలికి వెళ్ళి అయితే నేనైతే వీడియో తీసుకొచ్చాను. ఉదయాన్నే 9 గంటల నుంచి రాత్రి 8 గంటల లోపు ఈ షేక్షావలి దర్గా అయితే మొత్తం క్లోజ్ అయితే చేసేస్తారు. అంటే ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, రాత్రి 9ంటికి మొత్తం క్లోజ్ అయితే చేస్తారు ఈ దర్గా. చేసిన తర్వాత ఒక పులి అనేది ఇక్కడ వచ్చి ఈ దర్గా మొత్తం క్లీన్ చేస్తుందని చాలామంది అయితే చెప్తున్నారు. అదైతే నేను భక్తులు చెప్పిన విషయం అయితే నేనైతే మీకైతే చెప్పబోతున్నాను. చూస్తున్నారు కదా అసలు ఎలా ఉందో. ఎక్కడ చూస్తున్నా భక్తుల రద్దీ ఎక్కువగానే ఉంది. ఇక్కడైతే హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు చాలా భక్తితో అయితే ఈ దర్గాకైతే వస్తారు. ఈరోజు శుక్రవారం కాబట్టి అందరూ నమాజులు కూడా దర్గాలోనే చదువుతున్నారు. ఎందుకంటే వాళ్ళ ఇంటికి మంచి జరుగుతుందని అయితే దర్గాలో అయితే మొక్కుకుంటారు. పొగ సాంబ్రాణి అయితే ఇస్తున్నారు ఈరోజు శుక్రవారం కావడంతో. చాలా కష్టపడి అయితే నేనైతే వీడియో తీయడం అయితే జరిగింది ఫ్రెండ్స్. ఇదైతే వాళ్ళ శిష్యులైనటువంటి సమాధులు ఇవి. అసలు దర్గాలో చాలా శబ్దాలు అయితే వస్తున్నాయి, మీరు వింటూనే ఉన్నారు కదా. అందుకోసమనేసే నేను ఇంటికి వచ్చి అయితే వాయిస్ ఓవర్ అనేది రికార్డ్ చేసి అయితే పెడుతున్నాను వీడియోలో. అక్కడ వాయిస్ ఓవర్ ఇస్తామంటే శుక్రవారం కావడంతో మొత్తం నిశ్శబ్దం అయితే ఉంది. ఆ తర్వాత భక్తులు అరుపులు, ఆ శబ్దాలు మైక్లో
ఇప్పుడు చూస్తుంటారు అంటే కొన్ని చోట్ల రికార్డ్ బాగా అవుతుంది, కొన్ని చోట్ల రికార్డ్ బాగా కావటం లేదు. తర్వాత అయితే షాషవలి దర్గాకి అయితే వెళ్తున్నాను. అంటే వీళ్ళు మొత్తం అన్నదమ్ములు అన్నమాట. ఈ దర్గాలో అయితే ఇక్కడ ఎక్కువైతే మనకైతే భక్తులు కొద్ది తక్కువ ఉన్నప్పటికీ ఇక్కడ దయ్యాలు పట్టిన వాళ్ళైతే చాలామంది అయితే కనిపిస్తారు మనకు. కుప్పలు తెప్పలుగా అయితే ఉంటారు. అంటే దయ్యాలు పట్టిన వాళ్ళు ఎందుకు ఈ దర్గాలో ఉంటారంటే, అంటే షేక్షవలి దర్గాలో కూడా ఉంటారు, ఇక్కడ కూడా ఉంటారు. వాళ్ళు మొక్కు ప్రకారం ఎక్కడున్నా ఒకటే కోరుకుంటారు వాళ్ళు. అంటే ఎక్కడైనా భక్తి కలుగుతుందని వారి కోరిక మేరకు 2 దర్గాల్లో అయితే ఉంటారు. అసలు చూస్తున్నారు కదా, ఇక్కడైతే దయ్యాలు పట్టిన వాళ్ళు ఒక సైడ్ ఉండి అయితే ఊగుతూ ఉంటారు. చూస్తున్నారు కదా, వీళ్ళు మొత్తం దయ్యాలు పట్టిన వాళ్ళు అనమాట. చాలా రోజుల నుంచి సమస్య ఎదుర్కొంటున్నారు. ఇలాంటి వాళ్ళు చాలామంది అయితే కనిపిస్తారు మీకు ఈ దర్గాలో. ఇక్కడ కూడా సేమ్ సమస్య. ఇంకా మీరు లైవ్ చూస్తే ఇంకా చాలా అయితే కనిపిస్తాయి ఇలాంటివి అనేది. సో ఫ్రెండ్స్, మనము ఇంకో దర్గా అయితే విజిట్ చేసేదైతే ఉంది. విజిట్ చేసే ముందు ఇక్కడైతే దీపాలు అనేవి వెలిగిస్తారు భక్తులు వాళ్ళ కోరికల మేరకు. చూస్తున్నారు కదా, ఇప్పుడు ఇంకో దర్గా అయితే చూపించబోతున్నాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ శబ్దాలు అయితే ఎక్కువ వస్తున్నాయి. మైక్ అయితే అసలు రిసీవర్ కనెక్ట్ చేసుకోవటం లేదు. అందుకోసమని అయితే దగ్గర నుంచి అయితే మాట్లాడబోతున్నాను. సో ఇప్పుడు జగద్గురు మహాబుషవాని దర్గా అయిపోయిన తర్వాత దూద్పీర్ దర్గాకి అయితే వెళ్తున్నాం. ఎందుకంటే ఇది మైక్ పెట్టుకోవడంతో అసలు ఒక వీడియో వినిపిస్తుంది, ఒక మాట వినిపించడం లేదు అసలు. అందుకోసమనేసి అయితే ఇప్పుడు కొండ మీదకి అయితే వెళ్తున్నాం. సో ఫ్రెండ్స్, ఇంకో దర్గాకి అయితే వెళ్ళబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది అంటే వాళ్ళ అన్నదమ్ముల్లో 4వ వారిని, అంటే దూదే పీర దర్గాకి అయితే వెళ్ళబోతున్నాం. ఇక్కడ నుంచి కొండ మీదకి అయితే ఎక్కాల్సి ఉంటుంది. మెట్ల పైన నుంచి ఎక్కాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈరోజు అమావాస్య కావడంతో చాలామంది అయితే భక్తులు రావడం అయితే జరిగింది. ఈ మెట్ల అయితే ఎక్కాలి ముందుగా. చూస్తున్నారు కదా, సో చాలా పైకి అయితే ఎక్కాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, మొత్తం మనల్ని చూస్తున్నారు అనమాట, ఎవడు వీడియో తీస్తున్నాడని. సో వాళ్ళకైతే తెలియదు అనమాట నేనైతే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానని. సో ఫ్రెండ్స్, ముందైతే బోర్డు అనమాట, సయ్యద్ దూద్పీర్ ఆరే అని. చూస్తున్నారు కదా, సో ఇక్కడైతే భక్తులు అయితే మొత్తం పాలను అయితే తీసుకెళ్తానమాట. అంటే పాలు ఎందుకంటే ఆయనకి పాలు అయితే చాలా ఇష్టం. అంటే ఎవరైనా మొక్కుకున్న వారు అయితే పాలు అయితే వేస్తారనమాట దర్గాలో. ముందైతే ఈ డాబా అయితే ఉండేది కాదు ఫ్రెండ్స్. అంటే భక్తులు అయితే దీన్నైతే ఈ మధ్యలోనే ప్రతిష్ఠించారని చెప్తున్నారు. ఇక్కడ వాటర్ కూడా సప్లై ఉంది భక్తులకైతే. సో ఆఖరికి అయితే వచ్చేద్దాం ఫ్రెండ్స్ దర్గా దగ్గరికి అయితే. మనం దర్గా లోపలికైతే వచ్చేసామన్నమాట. ఇక్కడ దూదే పీర వారి దర్గాలో ఎవరైనా వారి కోరికల మేరకు ఇక్కడైతే దూదే పీరా అని అంటే హిందీ భాషలో పాలు అని అర్థం. స్వామివారికి అంటే ఆ పేరు పాలు పేరుతో వచ్చింది కాబట్టి వాళ్ళకి ఇష్టంతో భక్తులు అనేది పాలు అనేది ఇలా పోస్తూ ఉంటారు. ఇక్కడ పక్కనే వస్తే సంతానం కోసం ఇలా కొన్ని ముడుపులు అనేవి కడుతూ ఉంటారు భక్తులు. కొంతమంది పిల్లలైతే అలాగే ఇల్లు కూడా నిర్మిస్తూ ఉంటారు.
పైన కొండపైన అయితే దర్గా అయితే ఉంది ఫ్రెండ్స్. చుట్టూరు అయితే కొండలు చూడండి సరే ఎంత బాగున్నాయో. ఇది చెరువు అనమాట. అంటే వర్షాకాలం వచ్చినప్పుడు అయితే దీంట్లో వర్షపు నీళ్ళు అయితే నిల్వ అయితే ఉంటాయి. మన వర్షానికైతే ఇంకా నీళ్ళు అయితే ఎండిపోలేదు, చూస్తున్నారు కదా. సో అక్కడ మీకు కనిపిస్తున్నది అయితే ఒక మనిషి అయితే రాయలాగా మారాడు అని చెప్తారు. జూమ్ చేసి చూపిస్తున్నా మీకు, చూస్తున్నారు కదా. యాస్టీస్ అయితే మనిషిలాగా అయితే ఉంటాడు. సో మన వీడియో అయితే చూస్తున్నారు కదా. సో ఫ్రెండ్స్, నేనైతే ప్రజెంట్ అయితే కొండ మీద అయితే ఉన్నాం ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మన పక్కనే అయితే కర్ణాటకనా, ఏ ఊరు అది? సిరుగుంప నుంచి రావడం అయితే జరిగింది. అన్న ఒకసారి హాయ్ చెప్పండి. మేమైతే చాలా పైన అయితే ఉన్నాం ఫ్రెండ్స్. ఒక్కసారిగా అయితే కింద పడినామంటే అంత సంగతి. సో అంటే ఇప్పుడు చాలామందికి డౌటే ఉంటుంది, ముందు ఎంట్రన్స్ నుంచి అయితే మనం హిస్టరీ చెప్పలేదు. అంటే ఈ హిస్టరీ అంటే ఈ దర్గా ఎలా వెలిసింది, హిస్టరీ ఏంటంటే అంటే కొంతమందికి అయితే డౌట్ ఉండొచ్చు. నేనైతే ఆ హిస్టరీ ఏంటంటే చెప్పబోతున్నాను. ఈ దర్గా హజరత్ షాషా షఖ్షౌలి దర్గా అనేది 450 సంవత్సరాల కిందట అయితే వాళ్ళ తాతలైతే భారతదేశానికి రావటం అయితే జరిగింది ఫ్రెండ్స్. భారతదేశానికి వచ్చి ఆధ్యాత్మిక విషయంలో అలాగే మంచి విషయాలు చెప్పి దేవుడు అక్కడే ఉన్నాడనే సందేశంతో వాళ్ళైతే ప్రయాణాన్ని అయితే మొదలుపెట్టారు. పెద్ద పెద్ద రోగాల నుంచి వాళ్ళు కులమతాల అతీతంగా సేవ అయితే భారతదేశంలో అయితే చేయడం అయితే జరిగిందనమాట. అన్ని నలుమూలలు అయితే వాళ్ళు సేవ చేస్తూ వచ్చారు. ఆఖరికి కాలక్రమేణా అయితే ఎల్లార్తి గ్రామంలో అయితే నివాసం ఏర్పరచుకొని ఇక్కడే అయితే వాళ్ళైతే స్థిరపడడం అయితే జరిగింది. అప్పటి నుంచి 350 సంవత్సరాల నుంచి దాదాపుగా అయితే ఉరుసు అయితే జరుగుతూనే ఉంది. ఇక్కడ కులం, మతం, వర్ణం అనేది ఏదైతే ఉండదు. సో ఎవరైనా రావచ్చు, ఎవరైనా వెళ్ళచ్చు. ఒకవేళ మీరు విజిట్ చేయాలనుకుంటే బళ్ళారి రూట్ నుంచి చిన్న ఆలూరుకి అయితే రావచ్చు. మీరు ఒకవేళ ఇంకా డౌట్ ఉంటే ఆదోన్లో మీకు ఆదోని తెలుసుంటే ఎవరిని అడిగినా ఈ ప్లేస్ అయితే చెప్తారు. సో ఫ్రెండ్స్, వీడియో అయితే చూశారు కదా. చాలా కష్టపడి అయితే ఈ వీడియో చేయడం అయితే జరిగింది. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి కింద అయితే నాకైతే కామెంట్ అయితే పెట్టండి ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే చాలా రోజుల్లో అయితే వీడియోలు రాలేదు. చాలామంది సబ్స్క్రైబ్స్ కూడా చాలా డల్గా అయ్యారు, ఎందుకంటే నేనైతే ఏం పెట్టలేదు. సో ఇప్పటి నుంచి అయితే రెగ్యులర్గా అయితే మన వీడియోలు అయితే వస్తూ ఉంటాయి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి వీడియోలు చేయడానికి అయితే ఇంకా సపోర్ట్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో అయితే మళ్ళీ కలుసుకుందాం.